మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ 15వ తారీఖు అధిక జ్యేష్ఠ మాసం లాస్ట్ రోజు అమావాస్య సోమవారంతో కూడి వస్తుంది. సోమావతి అమావాస్య అని అంటుంటారంట. మరి అమావాస్య విశిష్టత ఏంటంటారు? ఇంత మంచి రోజును మనం ఎలా వినియోగించుకోవచ్చు అంటారు? మంచి ప్రశ్న అమ్మా. ఈ సోమ అమావాస్య అనేది ఈ నెల 15వ తారీఖు వస్తుంది. అయితే ఈరోజు ఇంకొక విశేషం కూడా ఉంది. ఆ రోజు మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రం నక్షత్రాధిపతి అయితే కుజుడు. అయితే మృగశిర నక్షత్రానికి అధిదేవత చంద్రుడు. అధిదేవత చంద్రుడు, సోమవారం, అమావాస్య, ఈ మూడు కలిసి ఉన్నాయి. అయితే మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రానికి అధిదేవత చంద్రుడు. చంద్రుడు. అయితే ఇప్పుడు ఆ రోజు అంటే అయితే అమావాస్య, మన తెలుగు వాళ్ళు చాలామంది అమావాస్య అంటే భయపడతారు. అమావాస్య ఈ మంచి పనులు చేయడం. అవునండి. అయితే అమావాస్య రోజు వాస్తవంగా ఏం జరుగుతుందంటే, మామూలుగా చంద్రకళలు అంటే పాడ్యం నుంచి పౌర్ణమి దాకానే అమావాస్య, కానీ చంద్రుడు పెరగడం కానీ తగ్గడం కానీ ఉంటుంది. అమావాస్య రోజు ఏమవుతుందంటే ఆయన ఆకాశంలో ఉంటాడు కానీ మనకు కనపడు. ఇప్పుడు భౌగోళికంగా శాస్త్ర ప్రకారం చూస్తే ఆయన సూర్యుడితో కలిసిపోతాడు ఆ రోజు. దాన్ని ఏమంటారంటే అమావాస్య తిథి శ్రేష్ఠ సోమవారం విశేషత అంటారు. దాని ఒక శ్లోకం కూడా ఉంది దాని గురించి. అయితే ఆ రోజు అమావాస్య రోజు ఏమవుతుందంటే చంద్రుడు వాస్తవానికి ఆకాశంలో ఉన్నప్పటికి కూడా మనకు కనపడ్డు. ఎందుకంటే ఆ కిరణాలు భూమికి చేరవు. మిగతా రోజుల్లో ఆయన ట్రావెల్ చేసే యాక్సిస్ వేరే రకంగా ఉంటుంది. అయితే అదే చంద్రకళలు ఏర్పడడానికి కారణం అన్నమాట. అమావాస్య కరెక్ట్గా ఆయన మధ్యలో ఉంటాడు కాబట్టి ఆయన కిరణాలు, ఆయన మీద పడిన కిరణాలు కిందకి రావు మనకి. అయితే ఆ రోజుని ప్రత్యేకంగా మన వాళ్ళు ఎలా వాడతారంటే పితృకార్యాలకు వాడతారు, తర్వాత సాధన చేయడానికి వాడతారు. అదే పౌర్ణమి రోజు అయితే ఉత్సవాలు చేయడానికి, మంచి మంచి కార్యాలు చేయడానికి వాడతారు. ఆ రోజు పూర్తిగా కిరణాలు వస్తాయి కాబట్టి. సో అయితే ఇప్పుడు సోమవారం అవడంలో విశేషం ఏంటంటే, సోమవారం శివుడికి సంబంధించిన ముఖ్యమైన రోజు. సోమవారం రోజు శివుడికి చంద్రుడికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎలా ఉంది అనుబంధం అంటే, ఆయన్ని చంద్రశేఖరుడు అంటారు. మనకు తెలిసిందే కదా అది శివుడిని. ఆయన చంద్రుడు ఆయన తలపైన ఉంటాడు అనమాట. అమావాస్య రోజు ఏమవుతుందంటే ఆయన అప్పుడు లేడని కాదు, అమావాస్య రోజు అంతర్లీనంగా వెళ్ళాలి. మిగతా పౌర్ణమి రోజు మనం ఉత్సవాలు ఎలా చేస్తాం, వ్రతాలు, నోములు, పెళ్ళిళ్ళు ఎలా చేస్తాం, అమావాస్య రోజు దానికి వ్యతిరేకం అంటే మనం బాహ్యం బదులు అంతర్లీనం అవుతాం. అంతర్లీనం అంటే పితృకార్యాలు చేయడం, పెద్దవాళ్ళని తలుచుకోవడము, తర్వాత ధ్యానాలు చేసుకోవడం, పితృతర్పణాలు చేయడం, ఇలాంటివి చేస్తారు. ముఖ్యంగా సోమవారం రోజు ఈ అమావాస్య ఇస్తే ఇది ఇంకా విశేషమైన గొప్పది. ఇది చాలామంది వ్రతాలు కూడా చేస్తారు. సోమవతి వ్రతం అని ఉంటుంది. వ్రతం చేసి వ్రత కథ చదువుతారు, శివుడు పూజ చేసి అమావాస్య రోజు చేయొచ్చు వ్రతాలు చేస్తారు కొంతమంది. మనకి దక్షిణాదిలో లేదు కానీ ఈ ఆచారం ఉత్తరాదిలో ఉంది. వాళ్ళు ఎక్కువగా గంగా స్నానం ఇవి చేస్తారు. తర్వాత పుణ్యనదిలో స్నానం చేసి వాళ్ళు ఈ వ్రతాలు చేసుకొని ముఖ్యంగా శివారాధన చేస్తారు. ఆ రోజు శివారాధనతో శివుడికి మాత్రమే ప్రత్యేకం అమావాస్య. ఇది పితృతిథులతో పాటు శివారాధన చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే పితృకార్యాలు ఎందుకు చేయాలంటే, ఆ రోజు అమావాస్య రోజు పితృదేవతలు ముఖ్యమైన రోజు. అంటే నేను గతంలో మనం అనుకున్నట్టుగా అమావాస్య రోజు ఏంటంటే చంద్రుడు కిరణాలు ఎప్పుడైతే భూమి మీద చేరవో పితృలోకానికి ఒక దారి ఏర్పడుతుంది. వాళ్ళు దగ్గర అవుతారు భూగోళానికి. కాబట్టి మనం చేసేవి వాళ్ళకి ఇంకా బాగా చేరతాయి. అందుకని అమావాస్య రోజు ఈ తర్పణాలు వదలటం అయితే ఇలాంటివన్నీ చేస్తారు. అదే సోమవారం వస్తే, పైగా ఈసారి మృగశిర నక్షత్రం వచ్చింది, అది ఇంకా విశేషమైంది ఆ రోజు. ఇప్పుడు చూడండి, ఎవరి జాతకంలో అయినా చూసి వాళ్ళు అమావాస్య రోజు పుట్టారని చెప్పొచ్చు. ఒక జాతకం చూసి, ఇలా కుండలు చూసి ఎలా చెప్పొచ్చు అంటే, అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో ఉంటారు. నేను చాలామందిని అలాగే అడిగాను, జాతకం చూసి మీరు అమావాస్య రోజు పుట్టారంటే, అవును గురుగారు ఎలా చెప్పారంట. చాలా సింపుల్ అది. సూర్యుడు చంద్రుడు కనిపించారు కాబట్టి, సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో ఉండి దగ్గరలో ఉంటే, అంటే వితిన్ 5 degrees ఉంటే వాళ్ళు డెఫినెట్గా అమావాస్య రోజు పుట్టింటారు. అది మనకు వేరే సందేహం అక్కర్లేదు. చంద్రుడు ఉంటే పౌర్ణమి రోజు పుట్టినట్ట. చంద్రుడు సూర్యుడు ఆపోజిట్లో ఉంటే, అంటే సూర్యుడు మిథునంలో ఉండి చంద్రుడు ధనుస్సులో ఉంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అది పౌర్ణమి రోజు. ఓహో, ఇలా చూసి చాలా మందిని ఎలా చెప్తుంటారు, మీరు పౌర్ణమి రోజు పుట్టారంటే అది ఎలా చెప్పారు అంటారు. ఈయన కరెక్ట్గా ఆపోజిట్గా ఉంటాడు, చంద్రుడికి సూర్యుడికి. ఇద్దరు కలిసిన రోజు అమావాస్య వస్తుంది. అమావాస్య రోజు వాస్తవంగా ఏమవుతుంది, సూర్యచంద్ర ఇద్దరు కలిసిపోతారు.
అంటే దాని అర్థం ఏంటంటే చంద్రుడు మనఃకారకుడు, సూర్యుడు ఆరోగ్యకారకుడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసిన రోజు ఎందుకు ముఖ్యం అంటే ఆ రోజు పితృదేవతల తర్పణాలు ఇవ్వడం, ముఖ్యంగా ధ్యానం చేసుకోవడం, మనం అంతర్లీనం అవడం, మనం లోపల ధ్యానం చేసుకుంటూ మనం ఒక రకమైన ఉత్తేజం వచ్చే రోజు అనమాట. అందుకని అమావాస్యని చాలామంది మన దక్షిణాదిలో తమిళనాడు వాళ్ళు కానీ వాళ్ళందరూ ఒక బ్యాడ్ తిథిగా చూడరు. వాళ్ళు దాన్ని ఆ రోజు కొన్ని ప్రత్యేకమైన కార్యాలు చేస్తారు అన్నమాట. అవునంట చేస్తారు. ఇప్పుడు ఈ వచ్చే సోమవారం వచ్చే అమావాస్య రోజు చేయాల్సిన ముఖ్యమైన వాటిలో ఏంటంటే పితృదేవత తర్పణాలు వెళ్ళడం. ఆ రోజు కొంతమందికి తర్పణాలు ఇచ్చే అలవాటు ఉండదు. వాళ్ళు స్వయం పాకం ఇస్తారు, గుళ్ళ పూజారులు తీసుకెళ్ళి స్వయం పాకం ఇస్తారు. వాళ్ళు పితృదేవ సంకల్పం చెప్పుకొని స్వయం పాకం ఇస్తారు. అలాంటివి చేయొచ్చు. పుణ్యనది స్నానాలు చేయాలి. తర్వాత పితృదేవతల స్తోత్రాలు ఉంటాయి కొన్ని. వాటన్నిటిలో ముఖ్యమైనది బ్రహ్మకృత పితృదేవతా స్తోత్రం అని ఉంటుంది. మనకి నట్లో కూడా దొరుకుతున్నది. ఆ రోజు దక్షిణ వైపు తిరిగి, అంటే ఈ తర్పణాలు వదలలేని వాళ్ళు వాళ్ళ పితృదేవతలు తలుచుకొని నమస్కారం పెట్టుకొని ఈ స్తోత్రాన్ని చదువుకుంటే వాళ్ళు చాలా సంతోషిస్తారు అన్నమాట. సో వీలైతే ఆ రోజు ప్రదోష వేళ శివారాధన చేస్తే ఇంకా మంచిది. అది మరి గురుగారు, నార్మల్గా మనము అమావాస్యలకి చాలా మంది ఇళ్లలో చూస్తుంటాం, అసలు పూజలు అనేవి చెయ్యరు. నిజంగా అమావాస్యకి అసలు పూజ చేయకూడదా ఇంట్లో? అమావాస్య రోజు మనం ఈ పూజలు అనేవి ఏంటంటే ఒక వైభవానికి సంబంధించినవి. పూజలు అంటే అమావాస్య రోజు మనకి చంద్రుడికి విశేషమైన మానసికంగా మనం పూజలు ఎంత చేసినా కూడా మనం మానసికంగా చేస్తాం. ఒక స్తోత్రం చదువుతాము, ఒక పూజ చేస్తాం, దాంతో మనసుతో చేస్తాం. అది చంద్రుడు ఎప్పుడైతే లేదో దాని ఫలితం కూడా రాదు. అది ఒక స్పిరిచువల్ కనెక్షన్ అనమాట అది. అందుకని చంద్రుడు లేని రోజు మనం ఆ రోజు వేదాలు కూడా చాలామంది చదవరు, వేదపఠనం చేయరు. అమావాస్య రోజు పౌర్ణమి రోజు వేదపఠనం చేస్తారు. చాలామంది పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతాలు చేస్తారు. అవునండి, విశేషంగా చేస్తారు చాలా మంది. కాబట్టి ఈ వీటికి సంబంధించి అంటే పుణ్యకార్యాలకు సంబంధించి చంద్రుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పితృకార్యాలకు సంబంధించి సూర్యుడు చాలా ఇంపార్టెంట్. ఆ రోజు చంద్రుడు ఉండకపోయినా అమావాస్య అనేది సూర్యుడికి చాలా ప్రత్యేకమైనది. ఆ రోజు ఆయన చాలా బలంగా ఉంటాడు. అయితే మనకి చంద్రకిరణాలు మన మీద భూమి వైపు రాకపోయినా కూడా సూర్యుడు ఉంటాడు కదా. సో కాబట్టి ఆ రోజు వాళ్ళిద్దరు కలిసిపోతారు. కాబట్టి అంతరిక్షంలో అంటే కలిసిపోవడం నా ఉద్దేశం ఏంటంటే మనకు కలిసిపోయినట్టుగా కనిపిస్తారు. అండ్ అంతేగాని ఒక దగ్గరికి రారనమాట. ఆ రోజు అంతర్లీనమై పితృకార్యాలతో పాటు చేస్తే దాని ఫలితం చాలా ఎక్కువ ఉంటుందని చెప్తారు. సో ఈసారి వచ్చే అమావాస్య రోజు దగ్గర ఉన్న గురువు కూడా ఇప్పుడు మారారు కాబట్టి, కర్కాటకం వెళ్ళారు కాబట్టి ఇప్పుడు పుష్కరాలు కూడా వచ్చాయి కదా. పుణ్యనది స్నానాలు చేయడము, చేసిన తర్వాత ఆ నది ఒడ్డునే తర్పణాలు ఇస్తే ఇంకా మంచిది. మామూలుగా ఇంట్లో ఇచ్చే కంటే ఒక నది ఒడ్డున కానీ సముద్రం తీరాన్ని కానీ ఇస్తే దానికి ఫలితం ఎన్నో రెట్లు ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. గురుగారు, మొత్తం మీద ఈ అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలి, ఏం చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.